తాము తీసుకున్నది వరద నీళ్ళు అనుకున్నాం. మీరు పైన కాళేశ్వరం ఉంది, సీతారామం ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది. దానిపైన నిజాం కట్టింది వంజీరన నిజాం సాగర్ ఉంది. ఇవన్నీ మీకున్న ఎట్లాగో. తర్వాత తక్కువలకు మళ్ళా తుమ్మిడియేటి దగ్గర ఒకటి ఉంది. తర్వాత కుప్టి దగ్గర ఒకటి కట్టున్నారు కదా. ఇట్లా గోదావరి నది ఉపనదుల పైన మీరు పైన ఉన్నారు బాగానే. కింద మేము తీసుకున్న వరద నీళ్ళు సముద్రంలో పోయే నీళ్ళు అవి. మేము తీసుకున్నదే సముద్రం పోయే నీళ్ళు. కృష్ణ మీకు ఎందుకు ఇష్టం అని అన్నారు అనుకో, ఏమిటి అంటే మనం అనేది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయాలని మేము అందుకనే కోరుతున్నాం దీన్ని. ఎందుకంటే ఇది ఇద్దరికీ భారం కాకుండా ఉండవలసిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే అనుకోవచ్చు కదా, మీకు వరద నీళ్ళు అటు డైవర్ట్ చేసేసి మీకు ఆ నీళ్ళు అన్న అవకాశం ఉంది కదా. కాబట్టి ఇంకొకటి వరద నీరు అన్నా కూడా ఇప్పుడు వరద నీరు కూడా కొన్ని రోజుల తర్వాత నీకు అది హక్కుగా మారుతుంది. ఇప్పుడు మనం వరద నీరు మీటిని మనం అన్ని ప్రాజెక్టు టేకప్ చేసినామని అంటున్నాం కృష్ణ మీద. దాని తర్వాత మనం దానికి హక్కుగా అడుగుతున్నామా లేదా? మనకి కొన్ని రోజుల తర్వాత ఆయన హక్కుగా అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా తర్వాత రెగ్యులర్ అయిన తర్వాత. అందుకని మనం ఏం చెప్తున్నాం, ఇక్కడి నుంచి ఎన్ని డైవర్ట్ అయితే అక్కడి నుంచి అది తీసుకున్నాం అనుకో, మనకు ఎక్కువ ఏంటంటే కృష్ణ మీదనే మనకు షార్ట్ ఫాల్ ఉన్నది. ఎక్కువ ఏరియా అక్కడి నుంచి మనకు ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కావాల్సినటువంటి జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జిల్లాలకు సరిపోనుగా నీళ్ళు లేవు. అది అష్యూర్డ్ వాటరు ప్రాజెక్టులు కడుతున్నాము. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కడుతున్నాము, 120 టీఎంసీలు కావాలి. ఒక్క టీఎంసీ కూడా అష్యూర్డ్ వాటర్ లేదు. అయినా కూడా మనం ఏదో ఒక జీవో ఇచ్చుకున్నాం మన తృప్తి గురించి. 45 టీఎంసీలు ఆ గోదావరి నుంచి డైవర్షను, మళ్ళీ ఒక 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మనమే ఏదో సేవింగ్ అని చెప్పేసి 90 టీఎంసీలకు ఒక జీవో తీసి ఇచ్చినాము. కానీ అది దానికి శాంక్టిటీ ఎప్పుడు వస్తుంది? నిజంగా అష్యూర్డ్ వాటర్ నిజంగా ఉన్నట్టయితేనే వస్తుంది. మనకి ఆ 40 టీఎంసీలు అలకేట్ కాలేదు కదా ఇంకా అసలు. కాబట్టి మనం అది కూడా మనకు అలకేట్ చేయమంటారు. అది కూడా మనకు ఈ 200 టీఎంసీలకు అదనంగా 45 టీఎంసీలు. కాబట్టి ఈ విధంగా కొంత తెలంగాణ యొక్క నీటి లభ్యత మీద ఉన్నటువంటి ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో కృష్ణా బేసిన్లో అది తీరుతుంది. తర్వాత మనం కూడా కింది రాష్ట్రానికి సహకరించిన వాళ్ళమైతాము. దీనివలన ఒక 2 రాష్ట్రాల మధ్యలో కూడా ఒక శుభ్ర వాతావరణము 2 రాష్ట్రాలు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. తెలుగు వాళ్ళే కాబట్టి మంచిదే, మన వాళ్ళకి ప్రయోజనం జరుగుతుందిగా, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పాలమూరు రంగారెడ్డి అనుకున్న సమయంలో పూర్తయ్యే అవకాశం ఉన్నదా? ఎందుకంటే ఎక్కడున్నా ఎక్కడనే ఉన్నాయి, ఏం కాలేదు. అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులకు చక్క మనకు అష్యూర్డ్ వాటర్ ఉంది కాబట్టి అక్కడ మనకు ఇప్పుడు ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, ఎంత మనకు ఎన్ని ఫైనాన్సింగ్ ఏజెన్సీస్ ముందుకు వచ్చినాయి మనకు లోన్ ఇవ్వడానికి. మరి కృష్ణ మీద లేదు కదా, ఎందుకంటే అష్యూర్డ్ వాటర్ లేదు కదా. అష్యూర్డ్ వాటర్ లేదు కాబట్టి మనకు అవి కంప్లీట్ చేయాలన్నా ఎక్కడి నుంచి ఏమన్నా తెచ్చుకోవాలన్నా మనకు అది వీలు లేదు. ఎప్పుడైతే ఈ అష్యూర్డ్ వాటర్ మనకు వస్తుందో, దానికి ఒక నికర జలాలు ఎప్పుడైతే కేటాయింపులు జరుగుతాయో అప్పుడు మనకు ఒక ఈ ఫైనాన్స్ ఏజెన్సీస్ ముందుకు వస్తాయి ఇవ్వడానికి. అట్లా మనం వాటిని కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఒక ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇప్పుడు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి తప్పకుండా పాలమూరు రంగారెడ్డిని కూడా ఒక కేంద్రం టేకప్ చేసి ఎట్లా పోలవరంగానికి కౌంటర్ పార్ట్గా తెలంగాణలో ఒక ప్రాజెక్టు తీసుకొని చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు చాలా ఇచ్చారు, అందరు ఇచ్చారు. మోడీ గారు ఇచ్చారు, తర్వాత అందరూ వచ్చినప్పుడల్లా మాట్లాడారు. కానీ ఇప్పటికైనా దాన్ని పాలమూరు రంగారెడ్డిని టేకప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ చేసినట్టయితే ఒక 12.5 లక్షల ఎకరాలకు నీరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతో మనకు దక్షిణ తెలంగాణలో ఒక పెద్ద ప్రాజెక్టు కూడా టేకప్ చేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరము లేకపోతే కనుక పాత పెండింగ్లు పూర్తి చేయడం ప్రయత్నం జరిగింది. పరస్పరం విమర్శ ప్రతి విమర్శలే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయి తప్ప నిర్దిష్టంగా ఇరిగేషన్ విషయంలో ఒక కార్యాచరణ ఉందా అనే ఒక ప్రశ్న వస్తున్నది. ఇప్పుడు వస్తున్నది. కార్యాచరణ ఎప్పుడు ఉంటుంది, ఆచరణ ఉండదు. కార్యాచరణ ఉంటుంది అంటే ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ దాన్ని ఆచరించాలన్నప్పుడు ఫైనాన్షియల్ అవి ఉన్నాయి. అది ముఖ్యమంత్రి గారు ఇటీవల కొంత మన తెలంగాణ ప్రజానీకానికి వాస్తవాలు చెప్పడం జరిగింది. కాబట్టి
అవి మనం మన యొక్క ఆర్థిక స్థితిగతులను పెంపొందించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వ ఆదాయం మొదలు పెరగాలి. అదేవిధంగా కేంద్రం కూడా మనకు అసిస్టెన్స్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్రజల్లో ఒక నానుడి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు చాలా ఇస్తున్నది, తెలంగాణకి ఏమి ఇస్తలేదు అనేది ఒకటి వస్తున్నది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కూడా మనకి ఎట్లా అంటే 85,000 కోట్ల ప్రాజెక్టుకు వాళ్ళు ఓకే అంటున్నారు, అది అంటున్నారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు అది జలశక్తి మినిస్ట్రీ కానీ ఫైనాన్స్ వాళ్ళందరూ కూడా సరే మేము తప్పకుండా చూస్తాం, డిపిఆర్ పంపించండి అది ఇదని అంటున్నప్పుడు అంటే అక్కడ చాలా పాజిటివ్గా ఉన్నది. మన వైపు కూడా తెలంగాణ కూడా రాష్ట్రం కూడా ఆ విధంగా వెనకబడకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక శీతలకన్ను వేయకుండా ఒక దాన్ని ఏమనాలో ఏ కన్నా అనాలో అంటారు సీతకన్ను అంటే ఇక అది పట్టించుకోకపోవడం కదా. అట్లా కాకుండా దీన్ని కూడా చక్కగా చూసి దీనికి కావాల్సినటువంటి ఇప్పుడు ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు ఈరోజు దక్షిణ తెలంగాణకు ఉన్న ప్రాజెక్టులలో ఏముందంటే అష్యూర్డ్ వాటర్ లేని కారణంగా ఏవి ముందుకు వస్తలేవు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే దీనికి ఏదో రూపకంగా దానికి ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి ఒక మార్గం వెతికి దానికి కొన్ని సూచనలు కొన్ని ఏదో తీరుగా ఇచ్చినట్టయితే కొంత అమౌంట్ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్టయితే అవి కంప్లీట్ చేసుకోవడానికి అవసరం. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల వలన దాదాపు ఒక 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా మహబూబ్నగర్, రంగారెడ్డి అండ్ నల్గొండలో. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులని తీసుకున్నట్టయితే మానవీయ కోణంలో తీసుకున్నట్టయితే ఒక చక్కగా ఉంటుందని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా కోరుతున్నాను. దానికి సంబంధించి కూడా అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా దీన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్లో పోరాటం చేసినట్టు కాకుండా మనం ఒక పాజిటివ్గా వాళ్ళకు రిప్రజెంట్ చేస్తే బాగుంటుందేమని నేను భావిస్తున్నాను.